పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రేమైన దేవుళ్ళారా, ఒక లైట్ ఎప్పుడైతే వెలుగుతుందో అక్కడ ఉన్న చీకటి అంతా పారిపోతూ ఉంటాడు. లైట్ ఎప్పుడైతే వెలుగుగానే ఏం చేస్తానంటే తన కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకనంటే తన కాంతిని ఏం చేస్తున్నా అంటే వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకనంటే ఆ చీకటి చోట్లంతా ఏం చేస్తానంటే చీకటిని అంతా తొలగిస్తాను. లైటు ఎప్పుడైతే వెలుగుతుందో అక్కడ ఏమైపోతుందంటే ప్రకాశమానమైన ఒక వెలుగు వెలుగుతూ ఉంటాడు. అయితే ఆ వెలుగును బట్టి ఏమైపోతుందంటే వెలుగు నీడలోనికి అందరు రాగలుగుతాడు. వెలుగు లేకపోతే చీకట్లోనికి ఎవరు రాలేరు. చీకటి ఉంటే అది చాలా చీకటిగా ఉన్నది. ఎందుకనంటే అది అంధకారంగా ఉన్నది. అక్కడికి ఏమో అక్కడ రావాలంటే నాకు భయం వేస్తుంది అని అనిపిస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడైనా వెలుగును చూడగానే ఆ లైట్ వేయగానే ప్రేమను తెలిపారా, ఎప్పుడైతే ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఆ వెలిగినప్పుడు దాని కిందికి అనేకులు రావగలుగుతా ఉంటారు. దాని కింద అనేకులు ఉండి చదువుకోవడం కానీ నేర్చుకోవడం కానీ లేకుంటే దాని కింద ఉండడం కానీ చేస్తూ ఉంటారు. ఆ వెలుగే లేనప్పుడు ఏమైపోతారంటే చీకట్లో ఉంటాంటే ప్రజలు తడువులాడుతారు. చీకట్లో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. చీకట్లో దోపిడీ జరుగుతూ ఉంటుంది, దొంగతనం జరుగుతూ ఉంటుంది, నరహత్యలు జరుగుతూ ఉంటాయి, రకరకాల కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రేమను గెలిపారు కాబట్టి చూడండి, బైబిల్లో యేసు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్పేశారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. చప్పట్లు కొట్టు. ఏంటిదట? పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. ఎందుకు అని అంటే యేసు ప్రభుల వారే చెప్పారు. ఏమంటారంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమంతా చీకటిలో ఉన్నది. చీకటి అంటే పాపములో ఉన్నది, అపవిత్రతలో ఉన్నది, కీడులో ఉన్నది, బలహీనతల్లో ఉన్నది. అయితే ఏమంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమంటారు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే మనము దేవుని పిల్లలము. ఎందుకంటే నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారంగా మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నమాట. అంటే మనం ఎవరము? చీకటి సంబంధులము కాదు. మనం వెలుగు సంబంధులం. ఎందుకనంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక. ఎందుకనంటే దేవుని పిల్లం కూడా మన మాట ఏమైపోయినాడు? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అంటే వెలుగు అంటే నక్షత్రం చూస్తే ఆ నక్షత్రము ఆకాశంలో ఉండి ఏం చేస్తారంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా వెలుగునిస్తా అంటది. చూడండి, కరెంట్ అంతా పోయిన తర్వాత ఎంత ప్రకాశమైన ఆకాశము ఆ వెలుగును ప్రచురపరుస్తుందో మనం కూడా ఏం కావాలంటే లోకానికి ఒక వెలుగు వలె మనం ఉండాలి. లోకానికి వెలుగు వలె ఉండాలి. అందుకే అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఎలా ఉండాలంటే ఒక నక్షత్రం వలె ఉండాలి.
లోకానికి ఒక నక్షత్రం వలె మనం ఉండాలి. ఎందుకనంటే చీకటి చోట్లనంతా ఏం చేయాలంటే ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఏమవుతుందంటే చీకటి అంతా తొలగిపోతూ ఉంటాడు. అయితే మనం ఉన్నప్పుడు ఎక్కడ పాపము జరగకూడదు, ఎక్కడ అపవిత్రత జరగకూడదు, ఎక్కడ మోసం జరగకూడదు, ఎక్కడ అన్యాయము జరగకూడదు, ఎక్కడ ఆ అపవిత్రమైన కార్యాలు జరగకుండా మనం ఏం కావాలంటే లోకానికి వెలుగు వలె మనం ఉండాలి. వెలుగు వలె ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు ఆదిలోనే ఏం చేసిందంటే ఈ చీకటిని వెలుగుని వేరుపరిచి ఏం చేసిందంటే ఒక జ్యోతిని వెలిగించగానే ఏమైపోయింది, అది మంచిది అన్నాడు. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమంటాడంటే అక్కడ అంధకారమును చీకటిను వేరు చేసినప్పుడు అక్కడ అస్తమయం ఉదయం కలగగా ఏమైపోయిందట. చూడండి అమ్మా, 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామా. చూడండి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు. చూడండి ప్రేమిని దేవుని వల్ల ఒక దినము గడిచింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే తొలగిపోతుందో నీ ఇంట్లో ఇంకొక వెలుగుగా ఉండాలి. నీ ద్వారా నీ కుటుంబం అంతా వెలిగించబడాలి. అయితే ఈ వెలుగు ఎప్పుడైనా ఆరిపోకూడదు ప్రేమిని దేవుని వల్ల. వెలుగు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఎందుకనంటే ఇది ఆరిపోతే ఇల్లంతా చీకటి అయిపోతాను. ఎందుకనంటే కరెంటు పోగానే తడువులు ఆడుతూ అంటారు. ఒక మనిషి ఒక్క వ్యక్తి కూడా కనబడలేరు ప్రేమిని దేవుని. కాబట్టి మనము మన ఒక కుటుంబంలో ఎలా ఉండాలి, ఒక వెలుగు సంబంధులుగా ఉండాలి. మనము ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ దీపం వెలిగించినప్పుడట కొంచెం కింద పెట్టాలి. ఎక్కడ పెడతాడట? అందరికి వెలిగించడానికి దీప స్తంభం మీద పెడతాడు. అందుకే ప్రేమ ద్వారా మనం ఏం కావాలంటే వెలుగు సంబంధులుగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకు అనంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం ఏం చేసింది అంటే తూర్పు దేశపు జ్ఞానులు రాజు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ నక్షత్రం ఏం చేసిందంటే ఆ నక్షత్రము యేసయ్య దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఏంది ఆ నక్షత్రం ఏం చేసింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనమా. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా చూడండి, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యుమున్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేది నక్షత్రం. ఎందుకనంటే దేవుడు నిన్ను బాప్తిసం ఇచ్చి, దేవుడు అభిషేకమునిచ్చి, రక్షణనిచ్చి, సంఘమునిచ్చి ఏం చేసిందంటే దేవుడు నిన్ను వెలిగించాడు. ఈ వెలుగు పాపము చేసినప్పుడు ఇది చీకటి అయిపోతుంది, ఆరిపోతా ఉంటుంది. పాపము చేసినప్పుడు, అపవిత్రమైన క్రియలు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు, దేవుడు లేని స్థలంలో ఉండినప్పుడు ఏమైపోతుందంటే నీ దీపము ఆరిపోతుంది. ఆ ప్రజలకు రక్షణ దొరకదు, ఆ ప్రజలకు విడుదల దొరకదు, ఆ ప్రజలకు స్వస్థత దొరకదు. యువర్ మోరల్. ఎందుకనంటే దేవుడు జగతి పునాది వేయక ముందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకనంటే చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి, విడుదల ప్రకటించడానికి, అంటే ప్రజలకు ఒక అన్యజనులకు ఒక నిబంధనగా నిలిచినబెట్టిన దేవుడు. అయితే అనేక మంది ఎందుకనంటే ఇక్కడ ఆ నక్షత్రం అయితే ఎప్పుడైతే ఉదయించిందో నీకు కూడా రక్షణ వచ్చినప్పుడు నేను దేవుడు తన ఆత్మ ద్వారా వెలిగించాలని, అభిషేకం ద్వారా వెలిగించాలని దేవుడు తన కృపనిచ్చాడు. దాన్ని ఏం కావాలంటే కాపాడుకోవాలి దాన్ని. ఎందుకనంటే నువ్వు చల్లారిపోకూడదు. పాపము చేసినప్పుడు, దేవునికి ఏమైనా కార్యాలు చేసినప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు, ప్రార్థనకు దూరం అయినప్పుడు, సావాసానికి దూరం వచ్చినప్పుడు, సంఘానికి దూరం అయినప్పుడు, దైవ ప్రసన్నతను కోల్పోయినప్పుడు ఏమవుతావంటే చీకట్ల తడువులాంటాను. నీకు దారి దొరకదు. ఏ దారి దొరకదు. దేవుని యొక్క దారి మార్గము దొరకదు. ఎందుకనంటే అనేకుని దినంన ఏమైపోతుందంటే వారి యొక్క ఆత్మ ఆరిపోయింది. ఎందుకనంటే వాళ్ళు చల్లారిపోయిన స్థితిలో, నిస్సాయమైన స్థితిలో, దిగదార్చబడిన స్థితిలో, వేచారిపోయిన స్థితిలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే వారి పాపమే. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే ఇర్మియా ప్రవక్త మాట్లాడే మాట ఎందుకనంటే నీకు మేలు కలగకుండానట్లు ఏం చేస్తాడంటే అక్కడ అంటాడు వారి యొక్క పాపమే అన్నట్టుగా బైబిల్ లేఖన భాగము సెలవిస్తూ ఉంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ఇర్మియా ప్రవక్త మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీరు మేలు కలుగుకున్నట్లు. కారణం ఏంటంటే మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించండి. క్రమం ఎప్పుడు క్రమంగా ప్రార్థించేవాడు, ఎప్పుడు క్రమంగా వాక్యం చదివేవాడు, క్రమంగా ఉపవాసం అంటే వచ్చేవాడు. ఉపవాసం అంటే దైవ కార్యాలు అంటే తనకు ఒక మార్గం ఉంది. కారణం ఏమిటంటే ఆ లైట్ ఆర్పి అది ఆరిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ అంటాడు మీ దోషములు వాటి క్రమాన్ని, ఎందుకంటే పాపము క్రమం తప్పిస్తా అంటే, ఆలోచన తప్పిస్తా అంటే, దైవ సన్నిధిలో గడపాలనే ఒక ఆలోచన ఆకాంక్షణ ఏం చేస్తా అంటే తప్పిస్తా అంటే చాలా మంది జీవితాల్లో ఏమైపోయిందంటే తప్పిపోయింది. ఈ తప్పిపోయి ఏం చేస్తుందంటే వారికి ఏం చేస్తుందంటే ఆ క్రమము తప్పిపోయేసరికి మాకు మేలు కలగట్లేదు, మేమేం చేసినా నష్టమేస్తుంది, మేమేం చేసినా కీడే వస్తూ ఉన్నది, మాకు నీతి దొరకట్లేదు, మాకు ఏమాత్రము నెమ్మది దొరకట్లేదు, మాకేమాత్రము సమాధానము దొరకట్లేదు అని అన్నట్టుగా మనం చూస్తే ప్రేమ దేని ద్వారా మనం బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను మనం ప్రస్తావన చేయవచ్చు. చాలా మంది జీవితాల్లో ఇదే ప్రస్తావన. ఎందుకనంటే వాళ్ళకు దారి కనుక్కుందామంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దారి దొరకట్లేదు. చూడండి ప్రేమ దేని ద్వారా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 59వ అధ్యాయము 8, 9, 10 వచనం చదువుదామా. చూడండి, శాంతి మార్గము వారు ఎరగరు అంటే వారికి శాంతి కోల్పోయారు. ఒకప్పుడు రక్షణ దొరకంగానే శాంతి దొరికింది, సమాధానం దొరికింది, ఆశీర్వాదం దొరికింది. వారి నడవడిలో ఎందుకు అనంటే క్రమము తప్పింది కదా, దోషం తప్పించింది, అబద్ధాలు తప్పించినాయి, అన్యాయము తప్పించింది, అక్రమము తప్పించింది. వారి నడవల్లో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకోండి. ఎందుకనంటే ఏంటి అడిగావనుకో ఒక వ్యక్తిని, చూడండి ఇక్కడ ఒక వ్యక్తి తప్పించాడు. ఏంది అని అంటే ఇక్కడి నుంచి తప్పించుకో అంటే ఆయన కారణం చెప్తా ఉంటాడు. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి
ఉంటాడు. దేవదూతలు వచ్చేసి రా, నువ్వు ఇక్కడికి రా, నువ్వు బయటికి రా, దీన్ని దేవుడు సర్వనాశనము చేయబోతున్నాడు అని అంటే ఆయన ఏమంటాడంటే, చూడండి ప్రేమ ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము చూడండి అమ్మా, 19వ అధ్యాయము 14వ వచనమా చదవమ్మా. తన కుమార్తెను పెండ్లాడనైన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయమని వలె నుండెను. ఎందుకనంటే ఎప్పుడో తప్పిండు. చదవాలమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాడు. చూడండి, తడువు చేశాడు. ఆలస్యానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడో క్రమం తప్పిండు. ఎందుకనంటే ఎక్కడో తప్పింది పట్టాల బండి. ఎందుకనంటే ఒక ట్రైన్ పట్టాలు తప్పింది అని అంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదమే. అయితే ఒక వ్యక్తి తప్పుదే, లోతు ఇక్కడ తప్పితే తన కుటుంబం అంతా ప్రమాదంలో పడి, యోనా దైవ సన్నిధి నుంచి పారిపోయి క్రమము తప్పితే ఆ పడవలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేసిందంటే మనం కనుక చూస్తే, వారు తమ కొరకు వంకర మార్గములు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడు? ఎందుకంటే ట్రాక్ తప్పింది కదా. ఎందుకంటే వెలుగులో లేడు, ఇప్పుడు చీకట్లో నడుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రార్థన ఆత్మ ఆరిపోయింది. వాళ్ళకి దేవుని మార్గం కనబడట్లేదు. దేవదూత వచ్చి తట్టినా కానీ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఆలస్యం? దేవుని సన్నిధికి రావాలంటే ఆలస్యం, ప్రార్థన చేయాలంటే ఆలస్యం, వాక్యం చదవాలంటే ఆలస్యం, దేవుని పని చేయాలంటే ఆలస్యం, దేవునికి ఇవ్వాలంటే ఆలస్యం, దేవుని కొరకు ఏదైనా నిలబడాలంటే ఆలస్యం. నేను చేస్తున్నాను కానీ నాకు కొంచెం ఆలస్యమే సార్. ఈ ఆలస్యమే ఎందుకనంటే తన కుటుంబానికి పతనానికి దారి తీసుకొచ్చేస్తుంది. అందుకే వారిలో నడుచువాడెవడు శాంతి నొందడు. కావున ఎందుకట ట్రాక్ తప్పింది కదా. న్యాయం మాకు దూరంగా ఉన్నది అంటే ఒకప్పుడు నీతి కలుసుకున్నది, కానీ యేసయ్య రక్తం ద్వారా కడగనప్పుడు ఎంత నిజాయితీగా ఉంటివి, ఎంత నీతిగా ఉంటివి, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటివి, ఎంత ప్రత్యేకత కలిగి ఉంటివి. దేవుడే నా ప్రాణం అనుకో. దేవుడే నా ప్రాణం, దేవుడే నా సర్వస్వం అనుకుని ఏమైపోయిందంటే చీకటిలో ఎన్నో కార్యాలు చేస్తాను, చీకటిలో చిందేస్తాం, చీకటికి బానిస అయిపోయింది, వెలుగులో నడవడానికి ఇష్టపడట్లేదు. అయితే చూద్దాం మనకు ఒక మాట. ఏమైపోయింది? వెలుగు కొరకు కనిపెడతా ఉన్నారు, వెలుగు దొరకట్లేదు. అందుకే యెహోవా దొరుకు కాలములోనే ఏమంటాడంటే, ఇదే యెషయా ప్రవక్త అంటాడంటే దేవుడు, ఎందుకనంటే యెహోవా దొరుకు కాలములోనే. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనమా, యెహోవా మీకు దొరుకు కాలమునను. ఎప్పుడట దొరికే కాలం ఉన్నది, దొరకని కాలం ఉన్నది. నేను ఎప్పుడు వచ్చినా కానీ నాకు విడుదల దొరకాలి, నాకు స్వస్థత దొరకాలి, నాకు ఆశీర్వాదం దొరకాలి, నాకు అభిషేకము దొరకాలి, నాకు నెమ్మది దొరకాలి. కానీ నువ్వు తప్పింది ఎక్కడ, నువ్వు ఎక్కడ తప్పినవో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే
ఇక్కడ ఎందుకంటే యెహోవా దొరుకు కాలము, ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. దాటిపోయిందమ్మా కృప, వేకువజామున దొరుకుతుంది. కృపను పొందాలి. వేకువజాము అయిపోయిన తర్వాత కృపను అడిగితే ఏం లాభం? అందుకే మనం బైబిల్ చరిత్ర అంతా కనుక చదివితే ఇక్కడ నీతి మమ్మల్ని కలుసుకుంటే లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం కానీ చీకటి ప్రాప్తించుచున్నది, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుస్తాం. ఎందుకంటే ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది. ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా ఏమైపోయారంటే దేవుని నుంచి దారి తొలగిపోయారు. దేవుని నుంచి ఏమైపోయారంటే దారి తొలగిపోయారు. అయితే వాళ్ళ కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, వెలుగు లేదు, నీతి లేదు. న్యాయం కొరకు కనిపెడితే అన్యాయమే జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాళ్ళ ప్రజలు ఏం చేసిందంటే వాళ్ళు వాళ్ళ కొరకు కొన్ని తొట్లు తొలుచుకున్నలాట. ఎందుకనంటే మేం చేసిందే కరెక్ట్ అయ్యా, మేం చేసిందే కరెక్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి, మనము ఈ గ్రంథంలో కనుక చూస్తే చూడండి ప్రేమ, ఇర్మియా గ్రంథంలో ఈ ఇర్మియా ప్రవక్త చాలా బాగా రాస్తూ ఉంటాడు. ఇర్మియా తన యొక్క దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఏం చేసిందంటే ఈ ప్రజలు ఏం చేసిందో చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి 13వ వచనము. ఏంటిదంట? జీవజలములైన ఊటను నన్ను విడిచి ఉన్నారు. అదే అండర్లైన్ చేసుకో. జీవజల నదులైన నన్ను ఈ ప్రజలు విడిచి ఉన్నారు. ఏంటంటే తమ కొరకు తొట్లను, బద్దలైన నీళ్లు, నిలువని తొట్లను ఇది ప్రజలు చేస్తా ఉన్నారు. అయ్యా, దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు, మేము చేసేదే, మా ద్వారా జరిగే ఆశీర్వాదాన్ని మేము బద్దలైన తొట్లను తొలగించుకున్నాము, ఇలా నీళ్లు పోస్తున్నాము, ఈ నీళ్లు నిలవాలి అంటే ఆల్రెడీ పగిలిపోయినాయి కదా. పగిలిపోయిన దాంట్లో నీళ్లు పోస్తే ఎలా నిలుస్తాయి? దేవుని కొరకు ఒక వెలుగుగాను వెలగాలి. అందుకే జీవితంలో, ప్రజల జీవితంలో ఆశీర్వాదము దొరకట్లేదు, అభివృద్ధి కావట్లేదు, వారు విస్తరించట్లేదు. కారణం ఏంటంటే ట్రాక్ తప్పేసింది. వెలుగు మార్గంలో కాదు, చీకట్లో ఉన్నాం. చూడండి, మనం యెషయా గ్రంథంలో మనం చదివితే ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలో నడుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారిని వారు తడువులాడుచున్నాము. ఎందుకు తొవ్వ దొరకట్లేదు? ప్రజలు తడువులాడుచా ఉన్నారు. చూడండి, గోడ కొరకు గుడ్డివారు వారు తడువులాడుచున్నారు, కన్ను లేని వారు తడువులాడుచున్నారు. కన్నుండి కన్ను లేనట్టుగా తడువులాడుతాను. ఏమైపోయింది? చీకటి అయిపోయింది, బ్రతుకంతా చీకటి అయిపోయింది. అందుకే ప్రేమించాలి కదా, మనం చూస్తే ఇక్కడ సంధ్య చీకటి అందువలే మధ్యాహ్న కాలమున ఏంటంటారు, మధ్యాహ్నమే కాలు జారి పడతా ఉన్నారు. అనేక మంది జీవితాల్లో కూడా ఇదే సంభవం జరుగుతాం. చదవమ్మా. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి అంటే బ్రతుకుచున్నట్టు ఉన్నది కానీ సచ్చిన వారి వలె ఉన్నారు. అటు బ్రతకకుండా ఇటు చావకుండా. అందుకే ప్రేమలు తెలియాలా, నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చేస్తా అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అందుకే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే దీపము ఆరిపోకూడదు.
ఏ దీపము? మన దీపము ఆరిపోకూడదు. అందుకే మనం చూస్తే దీపము, అనేకుల దీపము ఆరిపోయింది. ప్రేమ దేవుడా, మనం చూద్దాము బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. లేవ్యకాండము 10వ అధ్యాయము 'అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. లేవ్యకాండము 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఏ బలిపీఠం అది? ప్రార్థన బలిపీఠం. ఇది బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. ఎప్పటికి కూడా ప్రార్థన ధూపం ఏం కావాలంటే, ఈ ప్రార్థన ధూపము కింద నుంచి నీ ఇంట్లో నుంచి పైకి వెళుతూనే ఉండాలి. ఈ ప్రార్థన ధూపం ఏం కావాలంటే ఇలాగ వెళుతూనే ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిని తాకి దేవుణ్ణి మన కుటుంబంలోనికి తీసుకొచ్చినట్టుగా దేవునికి ఆ సన్నిధిలోనికి మన ప్రార్థన వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ ఏమిటంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూడండి, ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువును క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చప్పలు కొట్టి అంటే ప్రియమైన దేవుడు కదా, ఇక్కడ మనం చూస్తే బలిపీఠం అని అంటే ప్రార్థన జీవితము ఎప్పటికీ మండుతూనే ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఇది ఆరిపోతే నీ జీవితం ఆరిపోయినట్టే. ఇది ఆరిపోతే నువ్వు చీకట్లో నడుస్తూ ఉంటావు. చీకట్లో నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో నీకేం అర్థం కాదు. నీ పాపము నీకు బయలుపడేంత వరకు, నువ్వు చేస్తున్నది నువ్వు అసహ్యపడేంత వరకు కూడా నీకేం అర్థం కాదు. అయితే కారణం ఏమైపోయిందంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలన అంటే ఇది ఆరిపోకూడదు. మంట అంటే ప్రార్థనలో ఒక మంట ఉండాలి. ఎందుకంటే ఈ బలిపీఠం మీద ఎప్పుడైతే ఈ ప్రార్థన మంట వెలుగుతుందో అప్పుడు నువ్వు వెలుగుతే అనేకుల్ని వెలిగిస్తాడు. పాపముతో ఫైట్ చేస్తా ఉండవు, పాపముతో పోరాటం చేస్తూ ఉండవు, లోకాశలతో పోరాటం చేస్తూ ఉండవు, అపవాదుతో పోరాటం చేస్తూ ఉండవు. నీ దగ్గర ఆ మంటే లేదా? ఆ మంట లేనప్పుడు ఏం చేస్తామంటే లోకంలో ఏ కార్యానికైనా బానిస అవుతావు. టీవీకి బానిస అవుతావు, సీరియల్కి బానిస అవుతావు, అబద్ధాలకు బానిస అవుతావు, ముసలమ్మ ముచ్చట్లకు బానిస అవుతావు, కల్లి బొల్లి కబుర్లకు బానిస అవుతావు.
కారణం ఏంటంటే బలిపీఠం పైన ఆ వెలుగు నీ యొక్క ఆ ప్రార్థన ఆత్మ ఏమైపోయిందంటే ఆరిపోయింది. అయితే అది మండాలే. ఎందుకనంటే ప్రతి నిత్యము అది మండాలే. దానిపైన సమాధానమైన బలి ఉంటాండది, పాప పరిహారార్థమైన బలి ఉంటాండది. అయితే అప్పుడు ఏం చేస్తాడు అక్కడ క్రొవ్వు దహించవాలంటే నీకున్న సుఖము చచ్చిపోవాలి. సుఖం ఎందుకనంటే సుఖం వస్తే, ఎందుకనంటే సుఖం వచ్చినలోకి ఏమో ఎలా ఉంటా అంటది, నడవలేరు వాస్తవం, ఉరకలేరు వాస్తవం. అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే బలిపీఠం మీద అగ్ని మండు చూడవలను, అది ఆరిపోకూడదు. దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములు ఉంచి సమాధాన బలి యొక్క పశువు క్రొవ్వును ఏం చేయాలంటే దహించవలను. అంటే సుఖము సౌఖ్యం అంత ఏమైపోతాంటది, వెళ్ళిపోతాం. అయితే నీ జీవితంలో ఆ వెలుగు అనేది లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని వెలిగించలేవు. నువ్వే చీకట్లో ఉన్నావు. నీ దగ్గరికి ఎవరు వస్తా అంటారు? నువ్వు వెలుగులో నడవట్లేదు కదా, నీతో ఒక నలుగురు రావడానికి. ఎందుకంటే నీ దగ్గర ఆ వెలుగు లేదు. వెలుగు పరిశుద్ధతను చూపిస్తూ ఉండదు, వెలుగు ప్రార్థనను చూపిస్తూ ఉండదు, వెలుగు వాక్యాన్ని చూపెడతా ఉండదు, వెలుగు మంచితనాన్ని చూపెడతా ఉండదు. అందుకే దావీదు అంటాడు, దావీదు ఏమంటాడంటే నా దీపము వెలిగించువాడవు నీవే అంటాడు 18వ కీర్తన 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము. చూడండి, ఎందుకనంటే నా దీపం వెలిగించువాడవు నీవే. ఎందుకనంటే ఈ దినంలో నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉండవచ్చు, కానీ ఏం చేస్తా అంటే నువ్వు అలాగునా తడువులాడుతున్నావు కావచ్చు, దేవునితో నడవడానికి నీకు తవ్వ దొరకట్లేదు కావచ్చు, ఆశీర్వాదం ఏం పొందట్లేదు. ఎందుకంటే ప్రకాశమైన వెలుగు కొరకు చూసినప్పుడు చీకటి అంధకారం కనబడుతున్నాయి కావచ్చు. కారణం ఏంటంటే నీ ప్రార్థన దీపం ఆరిపోయింది, ప్రార్థన దీపం ఆరిపోయింది. అందుకే ఇక్కడ దావీదు ఏమంటాడంటే నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అందుకే ప్రేమ తెలిపారా, మనం పౌలు జీవితాన్ని కనుక చూస్తే పౌలు ఒకప్పుడు పాపంలో ఉన్నాడు. ఎప్పుడైతే తనను దేవుడు ఏం చేస్తుందంటే ఆ ప్రకాశం ద్వారా, ఎందుకనంటే వాళ్ళు ఆ ఆదిమ సంఘము ఏం చేసిందంటే వాళ్ళు బాగా ప్రార్థన చేసిండు. ఎందుకు ప్రార్థన ఎందుకు చేసిందంటే అప్పుడు సౌలుగా ఉన్న పౌలు ఏం చేస్తుందంటే సంఘాలను హింసిస్తూ ఉన్నాడు. ఈ దినమున హింస జరగడానికి కారణం ఎందుకు, అన్యాయం జరగడానికి కారణం ఎందుకు, సమస్యలు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రార్థన మంట లేదు. వాళ్ళు ఒకసారిగా ఏం చేసిందంటే ఆదిమ సంఘము ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు ఆ సౌలుని ఎలా మార్చిండు చూడండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనము. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త త్రాగుడు నుంచి ఎందుకు విడిపించబడాడు, నీ పిల్లలు ఎందుకు మారు మనసు పొందాడు, నీకు లేదు. అది ఆ ప్రార్థన అనే వెలుగు లేదు. ఇక్కడ ఏం చేసిందంటే ఇతడు వెంటనే ఏమైతే మీరంతా బైబిల్ అంతా చదివితే ఆకాశము నుండి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. వెంటనే సౌలు ఏమైపోయాడు, అక్కడ ఏమైపోయాడంటే అతనికి అతను గుడ్డివాడైంది. వెంటనే ఏం చేసిందంటే వెంటనే అతడు 3 దినములు అన్నపానములు మాని ఏం చేసిందంటే బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి. ఎవరు? ఒక నరహంతకుడు, హింసకుడు, దూషకుడు. అంటే
వాళ్ళు మారుతా ఉన్నారు అంటే నిదర్శనం. దేవుని మాట భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతించవు. అయితే ఎందుకనంటే బలిపీఠం మీద ప్రార్థన అనే ధూపము ఎప్పుడైతే ఆరిపోయిందో అప్పుడు అన్నీ ఏం చేస్తా అంటే చల్లబడ్డప్పుడు ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, కప్పలు వస్తాయి, ఏదైనా వాడుతూనే ఉంటాడు. అనేకుల జీవితంలోనికి ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే తనను అపవిత్రత పరచడానికి. చల్లబడితే ఏదైనా వాలి అక్కడిక్కడ ఆగిన ఈగలన్నీ కూడా వాలి ఇతన్ని ఆ దుర్వాసన వ్యక్తిగా చేస్తాడు. అందుకే ప్రేమిందంగా సౌలును ఏం చేసిందంటే దేవుని యొక్క వెలిగించేసరికి ఏమైపోయింది. ఇక్కడ ఒక మాట అంటాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ అక్కడికి వెళ్ళి అనానీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఇక్కడ ఏమంటాడో చూడండి. ఒక మాట చూడండి, 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. చూడండి, అక్కడ విన్నప్పటికి కూడా దేవుడు ఏమంటాడు ఇక్కడ చూడండి 15వ వచనమా. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని సాధనమై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త దేవుని సాధనమవుతాడు, నీ పిల్లలు దేవుని సాధనాలు అవుతారు, దేవుని ఏర్పాటులోనికి వస్తా అంటారు, దేవుని యొక్క సంకల్పంలోనికి రాగలుగుతా అంటారు. కారణం ఏంటంటే ప్రార్థన దీపం ఆరిపోయింది. చివరికి ఒక మాట చెప్పేసి చూడండి, మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9. చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూడండి, పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఇంకా మళ్ళీ చీకట్లు ఎందుకుంటావు? ఏ పాపం చేసినావు, ఏ దోషం చేసినావు, ఎక్కడ తప్పినావు గమనించాలి. అందుకే ఇక్కడ ఏమంటారంటే పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. చూడండి, వెలుగు ఫలం ఉంటుంది. వెలుగు ఒక ఫలం ఉంటాడు. వెలిగినప్పుడే అనేక మంది వ్యక్తులు కూడా ఎందుకనంటే ఆ వెలుగు మార్గంలో నడవగలుగుతారు. వెలుగే లేకపోయినప్పుడు ఆ మార్గానికి ఎవరు రారు. హల్లెలూయా. వెలుగుకు ఒక మంచి ఏంటిదంట? వెలుగు ఫలము ఏంటిదంట? సమస్త విధములైన, ఒక్క విధము కాదు, సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం అంటేనే సమస్త విధములైన మంచితనము. ప్రేమ తెలుదా? మంచితనం. అందుకే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే సొలొమోను చెప్తా ఉంటాడు, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చెప్తా ఉంటాడు. మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే మనము ఇక్కడ ఆ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే సుగంధ తైలం కంటే మంచి పేరు. యువర్స్ ఎ గుడ్ నేమ్. ఏం పేరు అంటే మంచి అక్క, మంచి ప్రార్థన పరులారు. ఈ కుటుంబం అంతా ఏం చేస్తారంటే గృహకుడిగా పెట్టుకొని ప్రార్థించేవాళ్ళు. మన దినంలో ఒక కుటుంబం వాళ్ళు మమ్మల్ని పిలిచారు, ఇన్వాల్వ్ చేశారు. ఒక 3 పాస్టర్లను. నేను వాళ్ళ పాస్టర్ని గాను, నా దగ్గరికి రారు కానీ అయ్యగారు మీరు రావాలని చెప్పేసి. కారణం ఏంటంటే వాళ్ళంటారు, అయ్యా మా 3 పిల్లలు మంచి భవిష్యత్తు చదువుకోవడానికి నువ్వేం చేయాలంటే, అయ్యా వీళ్ళు మంచిగా చదువుకోవడానికి మిమ్మల్ని పిలిచినాము, ప్రార్థన చేయండి అని చెప్పేసి పిలిచి దైవజనులు ముగ్గురు దైవజనులు పిలుచుకొని ప్రార్థన చేయించుకొని దైవజనులకు మంచి ఆతిథ్యం ఇచ్చి దైవజనులకు మంచి వస్త్రాలు ఇచ్చేసి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అయ్యా నా పిల్లలు ప్రయోజకులుగా ఉండాలి, మీరు ప్రార్థన చేయండి. 3 పిల్లలు 3 సంవత్సరాలు 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 3 సంవత్
ఇక్కడ ఏమంటాడు? మంచి ఏంటంట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రేమని చెప్పాలి. అయితే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనం చూస్తామో ప్రేమని తెలిపారా, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మన సన్నిహిత సంబంధాన్ని పెరగాలి. ఎందుకనంటే మనము దేవుని పిల్లం కనుక వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి, కానీ చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. అందుకే ప్రేమని తెలిపారా ఇంకొక మంచి మాట కనుక ఇక్కడ చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏమంటాడో చూద్దాం. 22వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటేను. చూడండి, మంచి ఫలాలు ఉంటాయి, మంచి ఫలాలు. అందుకే ఆత్మ పొలంలో కూడా ఇక్కడ అంటాడు, ఎఫెసీ పత్రికకు రాస్తా ఉంటాడు పౌలు. ఏం చేస్తాడంటే మంచి ఫలాలను గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటిది? మంచి పొలంలో కూడా అక్కడ ఒక మంచితనం అనేది ఉంటుంది. అక్కడ గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆత్మ పొలంలో అక్కడ మంచి మాట చెప్తా ఉంటాడు. 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మంచితనము ప్రేమను తెందారు. అయితే చాలా మంది జీవితాల్లో ఎందుకనంటే నీ మంచితనమే మనుషులను మార్చేస్తా ఉంటది. నీ మంచి స్వభావమే, నీ మంచి క్రియల్నే చెడు క్రియలు చేసే వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తా ఉంటది. చాలా మంది అంటారు అక్కడనే ఉంటా అంటారు, కలిసి కథలరు, ఆడ సీరియల్ ఉంటా ఉంటాయి, సినిమాలు ఉంటా ఉంటాయి, అక్కడనే అటాచ్ అవుతా అంటారు. నిలబడతలేదు అనుకుంటారు కావచ్చు. ఎందుకనంటే దానివల్ల నీకు నష్టమే తప్ప లాభం లేదు. అందుకే ప్రేమ జన్మారా ఇక్కడ పౌలు రాసే మాట ఏంటిదంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఏంటిది ఉన్నదమ్మా? నీతి. హల్లెలూయా. నీతి ప్రేమ జన్మారా. ఎందుకనంటే నీతి. రెండవది ఏంటిదట? సత్యము ప్రేమని తెలిపారు. అందుకే అక్కడ అన్నాడు ప్రభుకేది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభు నీతిని ప్రేమిస్తావు. తర్వాత ఏంటిది? సత్యమును ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కడితే నీతి అనేది కూడా ఎప్పటికూ నిత్యము నడుస్తూ ఉంటుంది. నీతి అట ఆయనకు ముందుగా నడుస్తూ ఉంటా ఉంటుంది. అందుకే సొలొమోను రాసే మాట ఏంటంటే ఇక్కడ అంటాడు సామెతల గ్రంథంలో, ఎందుకంటే నీతి మంతుని యొక్క ఆ నీతి అట అంతకంతకు తేజరిల్లుతాడట. చూడండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పట్ట పగలు వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. ప్రజలారా హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా సత్యం అనేది కూడా ఏ సత్యంకు ఒకటే దారి ఉంటా అంటది, అబద్ధానికి అన్ని అడ్డదారులే ఉంటా అంటాయి. అందుకే పౌలు కానీ ఏమంటాడు? ఎందుకనంటే సత్యమును మనం ప్రసంగి అంటాడు, నువ్వు సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమంటాడు. ఎందుకనంటే ఎంతమంది డబ్బు కొరకు అమ్ముడు పోవట్లే, సత్యాన్ని అమ్మేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పేసి అన్యాయమైన మాటలు మాట్లాడి ఈ దినంన వాళ్ళ చరిత్రను మనం చూడవచ్చు. ఆ పాప ప్రభావము పిల్లల పైన పడుతుంది ప్రేమ చేత. అందుకే మన జీవితంలో కనుక మనం చూస్తే అయితే సత్యం అనేది కూడా ఏం చేస్తుందంటే ఆ సత్యము కూడా ఏం చేస్తుందంటే, ఎందుకనంటే యేసు ప్రభువు అన్నాడు, నేను సత్యమును స్థాపించడానికి పుట్టి ఉన్నానంట. సత్యమును స్థాపించడానికి నేను పుట్టి ఉన్నాను. అందుకే నీతి అనేది కూడా పట్టపగల వరకు వేకో వెలుగు తేజరిల్లినట్టుగా నీతిమంతుల మార్గం ఎలాగుంటుందట? అంతకంతకు తేజరిల్లుతా. అదే వెలుగు ఫలం. నీ వెనుక నువ్వు నడుస్తా అంటే నీ వెనుక వస్తూనే ఉంటా అంట సమూహం. హల్లెలూయా. ఎందుకనంటే ఆ నక్షత్రము ఎక్కడికి నడిపించింది? యేసయ్య దగ్గరికి నడిపించింది.
నువ్వు అనేకులకు దేవుని దగ్గరికి నడిపించే ఒక నక్షత్రం వలె ఉండాలి. అయితే నక్షత్రాలు కూడా ఏం చేస్తాయంటే ఫైట్ చేస్తూ ఉంటుంది, యుద్ధం చేస్తూ ఉంటుంది, ఫైట్ చేస్తూ ఉంటుంది. పాపం పైన యుద్ధం చేస్తూ ఉంటుంది, లోకాశల పైన యుద్ధం చేస్తూ ఉంటుంది, శరీరాశల పైన యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ ఫైట్ లేకపోతే పడిపోతూ ఉంటారు ప్రజలు, పాపంలో పడిపోతాం. అందుకే మనం గతంలో చూసినట్టుగా 36వ కీర్తనలో అక్కడ మాట చెప్పినట్టుగా దావీదు చెప్తా ఉంటాడు కదా. 36వ కీర్తన చివరి వచనంలో అక్కడే ఉంటాడు, అదిగో పాపము చేయవారు అక్కడనే పడి ఉన్నారు, లేవట్లేదు. కారణం ఏంటంటే ఆ గుంటల ఇరికిళ్ళు, పాపం అనే రొచ్చులో ఉన్నారు, చీకటి అనే రొచ్చులో ఉన్నారు, అంధకారమైన చీకట్లో ఉన్నారు. బయటికి రమ్మంటా ఉన్నాడు దేవుడు. అందుకే ఏమంటాడు అక్కడ, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలకుండా వాడు పడద్రోయబడి ఉన్నారు. ప్రేమను తెలుగారా, నేను మాట చెప్తున్నాను, దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దావీదు అంటాడు, దేవా నా దీపం వెలిగించు వాడవు నీవే, చీకటిని వెలుగ్గా మార్చగలిగిన వాడవు నీవే అని అంటే, ప్రేమను తెలుగారా ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి? నువ్వు మృతులలో నుండి లెమ్ము. ఎందుకనంటే నువ్వు నిద్రలో ఉండవచ్చు, నువ్వు చీకట్లో ఉండవచ్చు, అగాధంలో ఉండవచ్చు. ఎందుకంటే ఒక వెలుగు సంబంధి వల్ల ఉండవలసిన నీవు, ఎందుకంటే మృతులలో ఉండవచ్చు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని చెప్పుచున్నాడు. క్రీస్తు నీ పైన ప్రకాశించుచున్నాడు. ఇక చూడండి, క్రీస్తు నీ పైన ప్రకాశించున్నాడు. ఎందుకు అనంటే చూడండి,